పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అనగనగా ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. దానికి దగ్గరగా ఉన్న సరస్సులో ఒక తాబేలు కూడా ఉండేది. నెమలికి దాహం వేసినప్పుడు తరచుగా నీళ్లు తాగడానికి ఆ సరస్సు దగ్గరకు వెళ్ళేది. ఈ క్రమంలో అవి రెండు మంచి స్నేహితులయ్యాయి. అయితే కష్టసుఖాలను పంచుకుంటూ హాయిగా జీవించేవి. ఒకరోజు వేటగాడు పన్నిన వలలో నెమలి చిక్కింది. దాన్ని తీసుకొని వెళ్తుండగా తాబేలు సరస్సు ఒడ్డు నుంచి చూసింది. వలలో బందీగా ఉన్న తన స్నేహితురాల్ని చూసి చాలా బాధపడింది. ఎలాగైనా దాన్ని విడిపించాలనుకుంది. వెంటనే వేటగాడిని పిలిచి తన స్నేహితురాల్ని విడిచిపెట్టమని ప్రాధేయపడింది. అప్పుడు వేటగాడు, మీ స్నేహితురాల్ని విడిచిపెడితే నాకేంటి లాభం అని అడిగాడు. తాబేలు ఇలా అంది, నీకు ఒక మంచి విలువైన వస్తువుని ఇస్తాను అని చెప్పింది. వేటగాడు సరే అన్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఆ వస్తువుని తెస్తా అని నీటిలోకి వెళ్ళింది ఆ తాబేలు. ఒక వజ్రం తెచ్చి చూపించింది. అది తలతలా మెరుస్తూ కాంతివంతంగా కనబడింది. అప్పుడు వేటగాడు నెమలిని విడిచిపెట్టి వజ్రం తీసుకొని వెళ్ళిపోయాడు. దారి మధ్యలో ఆ వేటగాడికి వజ్రంపై అనుమానం వచ్చింది. అది నిజమైన వజ్రమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. తర్వాత ఊరిలో ఉన్న వజ్రాల వ్యాపారికి దాన్ని చూపించాడు. అతడు దాన్ని చూసి, దీనికి చాలా విలువ ఉంటుంది, ఇది చాలా అరుదైనదని చెప్పాడు. అప్పుడు ఆ వేటగాడికి అనుమానం పోయి ఇంకా ఆశ పెరిగింది. అలాంటి వజ్రాలు ఇంకా నేను తాబేలు నుంచి తీసుకుంటే ఎంత బాగుంటుంది అనే ఒక దురాశ పుట్టింది. మరుసటి రోజు మళ్ళీ అడవిలోకి వెళ్ళి, ఈసారి నువ్వు బయటికి వచ్చి నాకు వజ్రాన్ని ఇవ్వు, లేకుంటే నీ నెమలి స్నేహితుడిని చంపేస్తాను అని చెప్పింది. వెంటనే తాబేలు నీటిలోకి వెళ్ళి ఇంకో వజ్రం తెచ్చిచ్చిన వజ్రము తీసుకొని ఆ వేటగాడు మళ్ళీ ఊరికి బయలుదేరాడు. మళ్ళీ ఇంకో రోజు వచ్చాడు. ఈసారి తాబేలు ముందే నెమలికి చెప్పింది, మిత్రమా, నిన్ను అడ్డం పెట్టుకొని ఆ వేటగాడు ఈ వజ్రాలు నా దగ్గర నుంచి తీసుకునేటువంటి దురాశతో ఉన్నాడు, కాబట్టి ఈసారి నువ్వు పారిపో ఎక్కడికైనా అని చెప్పాడు. వెంటనే చెప్పింది ఆ తాబేలు. వెంటనే ఆ వేటగాడు వచ్చి, తాబేలు బయటికి రా, నీ స్నేహితుని నేను మళ్ళీ పట్టుకున్నాను అని అబద్ధం చెప్పాడు. ఈసారి తాబేలుకి ఈ వేటగాడికి అత్యాశ పెరిగింది, వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది. వెంటనే ఏం చేసింది, అవునా, నా స్నేహితుడిని విడిచిపెట్టు ప్లీజ్, నీకు నేను మళ్ళీ వజ్రం తెచ్చేస్తాను అని అంది. కానీ ఈసారి వజ్రాలలో కొన్ని నకిలీ వజ్రాలు కూడా ఉన్నాయి. మరి ఆ వజ్రం ఎలా ఉంటుందో, నీ దగ్గర ఉన్న 2 వజ్రాలు నాకు ఇస్తే ఆ వజ్రాలను చూసి నకిలీ వజ్రం కానటువంటి అసలైన వజ్రాన్ని తీసుకొని వస్తాను, 2 వజ్రాలు నాకు ఇవ్వు అని చెప్పి ఆ నెమలి అతని దగ్గర ఉన్నటువంటి 2 వజ్రాలను అడిగింది. అందుకు సరే అని చెప్పి ఆ వేటగాడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి 2 వజ్రాలను తీసి తాబేలుకి ఇచ్చాడు. వెంటనే ఆ తాబేలు 2 వజ్రాలను తీసుకొని నీటిలోకి మునిగిపోయింది. ఇక వేటగాడు చాలాసేపటి నుంచి ఆ నది తీరంలో కూర్చొని ఆ వజ్రాల గురించే, ఇంకా ఎక్కువ వజ్రాల గురించే ఆలోచన చేస్తూ అలాగే చూస్తున్నాడు. చాలా సమయమైంది. ఎంతకీ తాబేలు నీటిలో నుంచి బయటికి రాలేదు. వెంటనే కోపంతో వేటగాడు, తాబేలు ఎక్కడున్నావు, నీ స్నేహితుడిని చంపేయమంటావా, నాకు వజ్రాలు తెచ్చిస్తావా అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ తాబేలు దూరం నుండి, ఓరి మూర్ఖుడా, నా స్నేహితుడు నీ దగ్గర లేదనే విషయం నాకు తెలుసు, అనవసరంగా నువ్వు అత్యాశకు వెళ్ళి నీకు నేను ఇచ్చినటువంటి 2 వజ్రాలను కూడా పోడగొట్టుకున్నావు, అది నేను ఇప్పుడు తిరిగి ఇవ్వను, ఏమైనా చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను చేసినటువంటి మోసము తాబేలుకు తెలిసింది అనే విషయం అర్థం చేసుకున్నటువంటి ఆ వేటగాడు ఎంతో బాధపడి, అయ్యో, ఉన్నదాంతో మనము తృప్తి పడాలి, ఇతరులను మోసం చేయకూడదు అనేటువంటి ఆలోచించుకున్నాడు. సో ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి ఏంటి పిల్లలు, ఎప్పుడు ఎవరిని మనం మోసం చేయకూడదు అండ్ ఉన్నదాంతో మనము తృప్తిగా ఉండాలి. అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు అనేది కథ ద్వారా తెలిసేటువంటి నీతి. శుభరాత్రి. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అనగనగా ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. దానికి దగ్గరగా ఉన్న సరస్సులో ఒక తాబేలు కూడా ఉండేది. నెమలికి దాహం వేసినప్పుడు తరచుగా నీళ్లు తాగడానికి ఆ సరస్సు దగ్గరకు వెళ్ళేది.
ఈ క్రమంలో అవి రెండు మంచి స్నేహితులయ్యాయి. అయితే కష్టసుఖాలను పంచుకుంటూ హాయిగా జీవించేవి. ఒకరోజు వేటగాడు పన్నిన వలలో నెమలి చిక్కింది. దాన్ని తీసుకొని వెళ్తుండగా తాబేలు సరస్సు ఒడ్డు నుంచి చూసింది. వలలో బందీగా ఉన్న తన స్నేహితురాల్ని చూసి చాలా బాధపడింది. ఎలాగైనా దాన్ని విడిపించాలనుకుంది. వెంటనే వేటగాడిని పిలిచి తన స్నేహితురాల్ని విడిచిపెట్టమని ప్రాధేయపడింది. అప్పుడు వేటగాడు, మీ స్నేహితురాల్ని విడిచిపెడితే నాకేంటి లాభం అని అడిగాడు. తాబేలు ఇలా అంది, నీకు ఒక మంచి విలువైన వస్తువుని ఇస్తాను అని చెప్పింది. వేటగాడు సరే అన్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఆ వస్తువుని తెస్తా అని నీటిలోకి వెళ్ళిందా తాబేలు. ఒక వజ్రం తెచ్చి చూపించింది. అది తలతలా మెరుస్తూ కాంతివంతంగా కనబడింది. అప్పుడు వేటగాడు నెమలిని విడిచిపెట్టి వజ్రం తీసుకొని వెళ్ళిపోయాడు. దారి మధ్యలో ఆ వేటగాడికి వజ్రంపై అనుమానం వచ్చింది. అది నిజమైన వజ్రమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. తర్వాత ఊరిలో ఉన్న వజ్రాల వ్యాపారికి దాన్ని చూపించాడు. అతడు దాన్ని చూసి దీనికి చాలా విలువ ఉంటుంది, ఇది చాలా అరుదైనదని చెప్పాడు. అప్పుడు ఆ వేటగాడికి అనుమానం పోయి ఇంకా ఆశ పెరిగింది. అలాంటి వజ్రాలు ఇంకా నేను తాబేలు నుంచి తీసుకుంటే ఎంత బాగుంటుంది అనే ఒక దురాశ పుట్టింది. మరుసటి రోజు మళ్ళీ అడవిలోకి వెళ్ళి, ఏయ్ ఈసారి నువ్వు బయటికి వచ్చి నాకు వజ్రాన్ని ఇవ్వు, లేకుంటే నీ నెమలి స్నేహితుడిని చంపేస్తాను అని చెప్పింది. వెంటనే తాబేలు నీటిలోకి వెళ్ళి ఇంకో వజ్రం తెచ్చిచ్చిన వజ్రము తీసుకొని ఆ వేటగాడు మళ్ళీ ఊరికి బయలుదేరాడు. మళ్ళీ ఇంకో రోజు వచ్చాడు. ఈసారి తాబేలు ముందే నెమలికి చెప్పింది, మిత్రమా నిన్ను అడ్డం పెట్టుకొని ఆ వేటగాడు ఈ వజ్రాలు నా దగ్గర నుంచి తీసుకునేటువంటి దురాశతో ఉన్నాడు, కాబట్టి ఈసారి నువ్వు పారిపో ఎక్కడికైనా అని చెప్పాడు. వెంటనే చెప్పింది ఆ తాబేలు. వెంటనే ఆ వేటగాడు వచ్చి, ఏయ్ తాబేలు బయటికి రా, నీ స్నేహితుని నేను మళ్ళీ పట్టుకున్నాను అని అబద్ధం చెప్పాడు. ఈసారి తాబేలుకి ఆహా ఈ వేటగాడికి అత్యాశ పెరిగింది, వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది. వెంటనే ఏం చేసింది, అవునా నా స్నేహితుడిని విడిచిపెట్టు ప్లీజ్, నీకు నేను మళ్ళీ వజ్రం తెచ్చేస్తాను అని అంది. కానీ ఈసారి వజ్రాలలో కొన్ని నకిలీ వజ్రాలు కూడా ఉన్నాయి. మరి ఆ వజ్రం ఎలా ఉంటుందో, నీ దగ్గర ఉన్న 2 వజ్రాలు నాకు ఇస్తే ఆ వజ్రాలను చూసి నకిలీ వజ్రం కానటువంటి అసలైన వజ్రాన్ని తీసుకొని వస్తాను, 2 వజ్రాలు నాకు ఇవ్వు అని చెప్పి ఆ నెమలి అతని దగ్గర ఉన్నటువంటి 2 వజ్రాలను అడిగింది. అందుకు సరే అని చెప్పి ఆ వేటగాడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి 2 వజ్రాలను తీసి తాబేలుకి ఇచ్చాడు. వెంటనే ఆ తాబేలు 2 వజ్రాలను తీసుకొని నీటిలోకి మునిగిపోయింది. ఇక వేటగాడు చాలాసేపటి నుంచి ఆ నది తీరంలో కూర్చొని ఆ వజ్రాల గురించే, ఇంకా ఎక్కువ వజ్రాల గురించే ఆలోచన చేస్తూ అలాగే చూస్తున్నాడు. చాలా సమయమైంది. ఎంతకీ తాబేలు నీటిలో నుంచి బయటికి రాలేదు. వెంటనే కోపంతో వేటగాడు, ఏయ్ తాబేలు ఎక్కడున్నావు, నీ స్నేహితుడిని చంపేయమంటావా, నాకు వజ్రాలు తెచ్చిస్తావా అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ తాబేలు దూరం నుండి, ఓరి మూర్ఖుడా, నా స్నేహితుడు నీ దగ్గర లేదనే విషయం నాకు తెలుసు, అనవసరంగా నువ్వు అత్యాశకు వెళ్ళి నీకు నేను ఇచ్చినటువంటి 2 వజ్రాలను కూడా పోడగొట్టుకున్నావు, అది నేను ఇప్పుడు తిరిగి ఇవ్వను, ఏమైనా చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను చేసినటువంటి మోసము తాబేలుకు తెలిసింది అనే విషయం అర్థం చేసుకున్నటువంటి ఆ వేటగాడు ఎంతో బాధపడి, అయ్యో ఉన్నదాంతో మనము తృప్తి పడాలి, ఇతరులను మోసం చేయకూడదు అనేటువంటి ఆలోచించుకున్నాడు. సో ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి ఏంటి పిల్లలు, ఎప్పుడు ఎవరిని మనం మోసం చేయకూడదు అండ్ ఉన్నదాంతో మనము తృప్తిగా ఉండాలి. అత్యాశ దురాశ దుఃఖానికి చేటు అనేది కథ ద్వారా తెలిసేటువంటి నీతి. శుభరాత్రి.